అందరికీ నమస్తే అండి. 90 సీట్లు వస్తాయి, రాసి పెట్టుకోండి. మళ్ళా నేను చెప్తున్నా, నేనే ప్రమాణ స్వీకారం చేస్తా, హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అంతే. ఈ మాటలు అన్నది ఎవరో మీకు ఐడియా ఉంటుంది కదా, కేసీఆర్ గారు. తక్కువలో తక్కువ 90 సీట్లు వస్తాయి భయ్, 90 నుంచి 95 వస్తాయి. ఏం రాహుల్ ఏమంటావు? అలానే కదా ఆయన అనేది. సో కేసీఆర్ గారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉంటాయి. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ అంశాన్ని అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఈవెన్ 2023 నవంబర్లో తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆయన అదే కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు. ఎదురుగా మీడియా వాళ్ళు ఒక 50 మంది ఉన్నప్పటికీ, పక్కన పార్టీల వాళ్ళు ఉన్నప్పటికీ, ఎక్కడో బొక్కపడింది అని తేడా కొడుతున్నప్పటికీ, సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్లస్ ఎగ్జిట్ పోల్స్ రివర్స్లో ఉన్నప్పటికీ 90 కొడుతున్నాం, 95 కొడుతున్నాం, 100 సీట్లు క్రాష్ చేయబోతున్నాం అని అనేక సందర్భాల్లో చాలా కాన్ఫిడెంట్గా కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఎంత అండి? సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లకు పైగా అసెంబ్లీలు వస్తాయి, 22కు పైగా ఎంపీ స్థానాలు వస్తాయని ఐప్యాక్ మీటింగ్లో చెప్పారు. ఐప్యాక్ అనేది ఇంటర్నల్ మీటింగ్. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికో, తన క్యాడర్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికో, వైసీపీ ఏజెంట్లు డీలా పడకుండా ఉండడానికో, పోలింగ్ తర్వాత నుంచి వైసీపీలో కాస్త భయం మొదలైంది కాబట్టి, టెన్షన్ మొదలైంది కాబట్టి వాళ్ళని ఉత్తేజితులను చేయడానికో, లేదా వాటమినైనా సరే తేలిగ్గా తీసుకునే అలవాటు చేయడానికో, నేను బలంగా ఉన్నాను, నేను బలంగా నిలబడుతున్నాను, మీరు బలంగా కాన్ఫిడెంట్గా ఉండండి అని ఏదో ఒక సందేశం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 151కి తగ్గకుండా వస్తాయి, 151 ప్లస్ వస్తాయని చెప్పారు. సో ఇప్పుడు ఆ 2 వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ గారేమో ప్రెస్ మీట్లో 90కి పైగా, 95కి పైగా వస్తాయని చెప్పడం, 100కి పైగా అని చెప్పారు అనుకుంటా కదా ఆయన అని చెప్పడం, తీరా రిజల్ట్స్లోనేమో 39కే పరిమితం అవ్వడం, అదొకటి బాగా వైరల్ అవుతుంది. అలాగే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150కి పైగా వస్తాయన్నారు. సో ఆయనకు కూడా 50, 40, 55 వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ కేసీఆర్ గారి రాజకీయం ఎలా ఉందో, నియంతృత్వ ద్వారంతో పరిపాలించారు, ఏకపక్షంగా పరిపాలించారు, మీడియాను అనకదొక్కారు, ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు, ప్రతిపక్షాల వాళ్ళ మీద కేసులు పెట్టారు. సో ఆ ప్రభావం ఆయన మీద బాగా కనిపించింది, అందుకే ఓడిపోయాడు. ఆయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఓట్లు వేశారు కదా అని నమ్మాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే పరిస్థితి, నియంతృత్వ ధోరణితో పరిపాలించాడు, శత్రువులను ఎక్కువ చేసుకున్నాడు, ఏకపక్ష ధోరణితో పరిపాలించారు. సో ఈయన కూడా అందుకే కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. కానీ అక్కడ అంత సీన్ లేదు అని రకరకాల ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి. కానీ నాకు కూడా అదే అనిపించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ మీటింగ్లో 151 స్థానాలకు పైగా వస్తాయి అని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఏ పార్టీ నాయకులైనా అలాగే చెప్తారు. సో అంటే ఎన్ని వస్తాయి అనేది మనం ఆల్రెడీ ఖచ్చితమైన లెక్కతో నేను చెప్పాను. సార్ నాకు ఒకటి అర్థం కావట్లేదండి. వైసీపీ గత ఎన్నికల్లో స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలోనే సగానికి సగం సీట్లు పోయాయి ఇప్పుడు వైసీపీకి. గత ఎన్నికల్లో వైసీపీ 8 సీట్లు గెలుచుకున్న ప్రకాశం జిల్లాలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీకి 7, 8 వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసిన కర్నూలు జిల్లాలో ఇప్పుడు 3, 4 పోయేలా ఉన్నాయి. అలాగే ఇంకే కడప జిల్లాలో ఒక 2, 3 పోయేలా ఉన్నాయి. అనంతపురం మొత్తం రాయలసీమ మొత్తం మీద గత ఎన్నికల్లో 3 ఓడిపోయింది వైసీపీ. కానీ ఇప్పుడు 20కి పైగా ఓడిపోయే ప్రమాదంలో ఉంది. సో కళ్ళెదురుగా అంత కనిపిస్తున్న 151 వస్తాయి అని చెప్పడం అంటే అది వాళ్ళ క్యాడర్ని ఉత్తేజితుల్ని చేయడానికి మాత్రమే. పోలింగ్ డే వరకు, ఈవెన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని రిజల్ట్స్ రాకపోతే ఆయన చాలా కాన్ఫిడెంట్గా నిలబడతారు. టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా వాళ్ళు ఆయన పారిపోతాడు అది ఇది అంటున్నారు. అంత సీన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా అదే గంభీరంగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఆయన అలవాటు చేసుకున్నాడు. ఆయన చాలా మొండి, ఎటువంటి తీర్పైనా అలవాటు చేసుకున్నాడు. దానికి తగ్గట్టు ఆయన తన టీంను కూడా తయారు చేసుకున్నాడు. నెక్స్ట్ 5 years ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఎదుర్కోవడం కూడా టీడీపీ కూటమికి కష్టంగానే ఉంటుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి, టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే టీడీపీకే సింగిల్గా ఎక్కువ రావాలి. లేకపోతే 5 ఏళ్ళు నరకప్రాయమే ప్రభుత్వాన్ని నడపడం. అది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.